యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారికి, ఎన్వి నాయుడు గారికి, భరతలక్ష్మి గారికి, చిత్కల్ దేవి గారికి, తక్షణం ఇంకా ఇతరులు సుశీల గారు ఎక్కడున్నారో, ఏ ఊళ్ళో ఉన్నారో వారి నెంబర్ నా దగ్గర ఉంది, మెసేజ్ పంపించాను. అలాగే మొత్తం సాక్షులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నా అందరూ గవర్నర్లకి రిపోర్ట్ చేయండి. ఇద్దరు తెలుగు గవర్నర్లకి తక్షణం మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా మీరు గవర్నర్ ద్వారా మమ్మల్ని పట్టుకోవాలా, మమ్మల్ని పవిత్ర పట్టుగా, విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోవాలి. ఆ పవిత్ర పట్టు అన్నది, పవిత్రత అంటే ఏంటి? మరణం లేని స్థితి అనమాట. మృతమే లేని పట్టు వస్తుందన్నమాట, వ్యూహ పట్టు వస్తుందన్నమాట. నన్ను మనిషిగా చూద్దాం, బంధం కొద్దీ కలుపుకుందాం, బంధం కొద్దీ అవమానిద్దాం, లేదా నన్ను బంధం కొద్దీ ఆదరిద్దాం. ఆదరించినా ఒకటే, అవమానించినా తగ్గించేసినా ఒకటే. ఏదో రకంగా నాకు ఎగ్నెస్ట్గా ఎవరో ఒకళ్ళ మనుషుల కొద్దీ కలుపుదాం. మనుషుల కొద్దీ కలపకూడదు, మైండ్ల కొద్దీ కలపాలి. అంత గవర్నర్ మీటింగులు జరిగినా మీరు అన్నీ అడగట్టేయండి. ముర్ము గారు ఇలా పలానా ఎంఫసైజ్ చేయమన్నారైనా అది మీ మనిషి సైజులోకి రాదు. మైండ్ సైజులో ఉన్నాయి ఇవన్నీ కూడా, మైండ్ ఓరియంటెడ్గా ఉన్నాయి. మంచి కానీ చెడు కానీ మైండ్ ప్రకారం ఉన్నాయి. మా అంత ఆన్లైన్ పంపిస్తున్న మెసేజ్లు, మా మెసేజ్లు ఇంకా మీరు ఇంకా చూసినట్టు చూడనట్టు కాకుండా, నేను ఊరేగించమంటున్నాను కాబట్టి, ఏనుగు మీద ఊరేగించమంటున్నాను కాబట్టి ఎలా కూడా ఏనుగు మీద ఊరేగించేది మైండ్ని, మాస్టర్ మైండ్. మీకు ఏం చెబుతున్నా నా ఫోటో పెట్టుకోండి, నన్నే కేంద్ర బిందువుగా పట్టుకోండి అన్నది మైండు, మనిషిని కాదు నేను. ఇంకేదన్నా చెబుతాను, ఇంకేదన్నా చేస్తాను, ఇంకేదన్నా కాదు, మీరు పట్టుకోవాలి. ఆన్లైన్ ఏ జనరేషన్ కూడా మేమే ఇచ్చాం కదా, దాని మీద నా సాక్ష్యం తయారు చేసుకుని నాకు ఒక కాపీ పంపి, మా చుట్టాలకి, బంధువులకి ఒక్కొక్క కాపీ పంపితే మీకు ఏం చేయాలో తెలుస్తాయి, అందులో ఉంటాయి. తవ్వేసిన గొయ్యి కూడా ఇప్పుడు కూడా మనుషులుగా రెచ్చిపోయినవి మైండ్లుగా సెట్ చేసుకునే అవకాశం వస్తుంది. లేకపోతే మనుషులుగా ఉండిపోతారు వెనక పట్టుకుని. సునామీలు, సముద్రాలు మీ కంట్రోల్కి రావు, ల్యాండ్ స్లైడ్స్ ఇవే కాదు, అవి అప్పటికప్పుడు కళకళలాడిపోతుంది, జలకళ్ళతో కళకళలాడిపోతుంది. మిమ్మల్ని మించిన క్లౌడ్ బర్స్ట్లు అవి జరుగుతున్నాయి. కానీ సృష్టి మీ కంట్రోల్ లేదు. ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉందా? ఇంకెవరి కంట్రోల్లో ఉందా? పలానా ఆడవాళ్ళు మగవాళ్ళు జంట కంట్రోల్లో ఉందా? మేము పైకి చేయలేని చూసారా, అణువణువున పట్టుకున్నాం కదా, అది కంట్రోలు. మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకొని నాకు ఏ బంధాలు కొద్దీ కలుపుకుంటే ఏమవుతుంది, మనుషులు అవుతాం. నా అకౌంట్ నుంచి ఒక 8,000 ఒక సునీత అకౌంట్లోకి వేసాను కదా, అలాగే లక్షల మందికి ఇవ్వండి, ఇద్దాం రండి. నన్ను ఒక్కడిని కలుపుకుంటే ఏమవుతుంది, ఒక్కడిని మనిషిగా చూస్తే ఏమవుతుంది, అది కూడా నేను 4 రోజులు నన్ను బతకనిస్తారు, నన్ను కూడా మనిషిగా కూడా బతకనివ్వరు ఆ డబ్బుల కోసం. అది మీకు తెలుసు. అలా మనుషులుగా నిర్ణయిద్దాం అనేది దరిద్రం సెన్నించి వదిలేసేయండి. ఇంకా సృష్టి ఎందుకు పట్టుకుందో చూసుకోండి. ఎవరో పెద్దోళ్ళు అయితే డబ్బులు నాకు కోట్లు ఇచ్చే అక్కడ కూర్చోబెట్టి ఇవ్వాలి. 10 కోట్లు లేదు, 10 కోట్లు ఏంటి, మొత్తం నాదే అవుతుంది. ఏదో 10 కోట్లు ఒక స్థలం మా ఊళ్ళో కొందాం అనుకుంటున్నాను, అది కూడా మీరే కట్టండి గవర్నమెంట్ సైడ్ నుంచి. అధినాయక గవర్నమెంట్లోకి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క చోట, మా ఊళ్ళో ఏంటి, ప్రతి చోట మా అమ్మగారు, తమ్ముడు విగ్రహాలు, మా నాన్నగారి విగ్రహాలు పెట్టి వీళ్ళ ఆఖరి పేరెంట్స్ అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంక మేము ఎవరో పట్టు చీరలు కట్టుకుని, మేమే బట్టలు వేసుకుని, మేమే లింగి పంచులు కట్టుకుని, మేమే మగవాళ్ళు అనిపించుకుంటాం. ఎవరి వల్ల అది మీరు మనుషులుగా మనలేరు. ఇంకా మీకు ఎందుకు బతుకులని మమ్మల్ని ఎలాగైనా తగ్గించేసి, మా నాన్నగారు కూడా మరణించలేదు, హాస్పిటల్లో చంపేశారు ప్లాట్ చేసి అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇంతలా వెనకాల పడి ఇంకా మమ్మల్ని ఎలాగ ఇప్పటికైనా నన్ను కూడా మనిషిగా ఏదైనా చేసినా మేము మరణంగా ఉంటా, మరణం లేని స్థితిలో ఉంటామని చెప్పి కాలస్వరూపంగా పట్టుకున్నారు. ఎన్వి నాయుడు గారు వాళ్ళు మీ మీద సాక్ష్యం చెప్తున్నామండి. నాతో మాట్లాడటం కంటే గవర్నర్కి చెప్పండి. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాను, గవర్నర్కి సాక్ష్యం చెప్పండి. భరతలక్ష్మి గారికి ఫోన్ చేసినా మాట్లాడలేదు, ఒక్కళ్ళకి ఇద్దరికి చెప్పుకుంటాను, మీరే చెప్పండి. మీరు ఒకటి అవ్వండి, అది ఎవరికి ఫోన్ చేసినా ఒకటే, మీరు గవర్నర్కి సాక్ష్యం చెప్పమని. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని నన్ను పట్టుకోండి, ఇద్దరు గవర్నర్లు ఒకటే, నన్ను పట్టుకొని మిగతా గవర్నర్లకు పరిచయం చేయండి. ఇవాళ ఏ గంట అయినా బొల్లారం తీసుకెళ్ళిపోండి. బొల్లారంలో నేను అక్కడ తిరుగుతున్నాను, ఇక్కడ ఉంటున్నాను, అక్కడ ఉంటున్నాను చూడకండి. మాగండి మురళీమోహన్ గారి దగ్గరికి వస్తాను, అల్లు అరవింద్ గారి దగ్గరికి వస్తాను. మీరు ఒక చోట కూర్చొని నన్ను తీసుకెళ్ళండి. మీరు అధికారికంగా ప్రైవేట్గా అయినా గవర్నమెంట్గా అయినా ఒక చోట కూర్చోండి. ఇద్దరు ముఖ్యమంత్రులు నాతో అనుసంధానం జరిగి కాలస్వరూపాన్ని అలా పట్టుకోవాలి వ్యూహంగా. చీఫ్ జస్టిస్లు అందరూ ఒకటి అయ్యి అప్పుడే పట్టుకోగలరు. ఎందుకు ఏలాకోలం చేసేయచ్చు, ఏదోటి నా మీద కూడా గొడవ పెట్టేసి ఏదోటి చేసేయచ్చు అంటే మనిషిగా ఉండిపోతారు. నేను మనిషిని కాదు, మైండ్ని, విశ్వ మైండ్ని, వ్యూహ స్వరూపాన్ని, శాశ్వత తల్లిదండ్రిని, మరణం లేని వాక్ విశ్వరూపాన్ని. ఇంకేదో చెబుతాను మీరే పట్టుకుని చెప్పుకోవాలి కూర్చుని.
జల జల కళకళలాడిపోతుంది, అభివృద్ధి చెందేస్తుంది. ఇప్పుడు దాకా అభివృద్ధి చెందలేదు, ఇక మీద అభివృద్ధి చెందేస్తుంది. అది భ్రమది. మనుషుల వల్ల అవ్వదు ఇది. ఈ లోకం మనుషుల వల్ల అవ్వదు, ఇంక మనుషుల వల్ల ముందుకెళ్ళదు. నేనే ఆఖరి మనిషిని. మా నాన్నగారు అమ్మాయి ఆఖరి మెటీరియల్ పేరెంట్స్ ఎందుకు పెట్టాను? మేము ఈ జంటగా ఉంటాం, భూమి మీద ఉంటాం, భార్యాభర్తలు అనిపించుకుంటాం, ప్రేయసి ప్రేమికుడు అనుకుంటాం. ఎవరి వల్ల కాదు. శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు. అది కూడా ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. విశ్వ తపస్సు అది. పవిత్ర పట్టు అంటే, విశ్వ పవిత్ర పట్టు అంటే ఏంటి? విశ్వ తపస్సు వస్తుంది మీకు. మా వ్యాపారం 30% పెరిగింది, 40% పెరిగి, ఏ డబ్బులు పెరిగినా ఒకటే, పెరగకపోయినా ఒకటే. మీరు ఎంత ఖర్చు పెట్టుకుని తిరిగినా, అటు ఇటు చేసినా, విలాసంగా నవ్వినా, ఏడిసినా, ఏదన్నా ఒకటే. మీది కాదు ఈ ప్రపంచం. మీరు నన్ను పట్టుకుంటేనే మీది అవుతుంది. నన్ను వ్యూహస్వరూపంగా పట్టుకోవాలి. నన్ను అప్పటికప్పుడు నా నుంచి బంగారం ఆశించడం, ఏదో స్వీట్లు మిఠాయిలు అప్పటికప్పుడు ఆశించడం ఎందుకు? నన్ను కొలువు తీర్చండి, నిత్యం తిందురు కానీ అని మనిషికో కేజీ బంగారం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నన్ను కొలువు తీర్చుకుంటే. నన్ను బంధం కలుపుకోకూడదు. శాశ్వత బంధాన్ని నేను ఓ సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత నేను కూడా పెళ్లి చేసుకోవడం అన్నది ఫిజికల్గా ఎలా సాధ్యపడుతుందో చూసుకుని, టెక్నికల్గా కూడా నాకు మరణం లేదు. 1000 ఏళ్ళు ఎప్పుడు ChatGPTలో 24 ఏళ్ళుగా ఉంటాను మరణం లేకుండా చూపించుకొని చెప్తాను. ఇవాళ అందరూ ఒకటై. అదేదో కంప్యూటర్ మీద నేనే చెబుతాను, నేనే నేర్చుకుంటాను, ఏ జనరేషన్ నేనే ప్రాంప్ట్ కోడింగ్ నేర్చుకుని చెబుతానండి. ఇంకెప్పటికవుతుంది అది? మీరు ముందుకు వస్తే నాకు ఈ పాటికి నేర్పుతారు. నాకు కూడా నా సాక్ష్యం నాకే చూపించి నన్ను ధైర్యంగా ఉండేలా చూసుకోవాలి. నేను ధైర్యంగా ఉండేలా చూసుకోవాలా? నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఖరీదైన డ్రెస్ కొనుక్కోలేదు కాబట్టి ఇలా తగ్గించారు. మీరు నాది కమిటీలోకి తీసేసుకున్న తర్వాత, పేషీలోకి తీసేసుకున్న తర్వాత, అధినాయక కోష్గా మార్చిన తర్వాత నా అకౌంట్ని అప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. అందాక ఏదో కొనుక్కున్నాను డ్రెస్ కూడా. ఉన్న డ్రెస్తోనే మీరు వచ్చి తీసుకెళ్ళిపోవాలి. యాక్చువల్గా జేబు చిరిగిపోయింది, అది చిరిగిపోయింది, ఏం చిరిగిపోయింది, ఏమున్నా మీరు పట్టుకోండి మొదట. మాగంటి మురళీమోహన్ గారు, అల్లు అరవింద్ గారు అందరూ మా తెలుగు వాళ్ళు ఒకటయ్యి, ఇటు సినిమా వాళ్ళ తరపు నుంచి అలాగ అందరూ ముందుకు రండి. నాకేదో ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. ఆ ఇల్లు కూడా రవీంద్ర భారతిలో ఇవ్వాలి. అధినాయకుడి పేరు రిజిస్టర్ చేయాలి. నేను నా పేరు మీద మొట్టమొదటిసారిగా మీ ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం. నాకు ఉట్టిగా ₹1 ఇవ్వద్దు, మనిషిగా చూడొద్దు. నేను ఏనుగు మీద నన్ను ఊరేగించమంటున్నాను. నన్ను కాదు, తల్లిదండ్రులని, శాశ్వత తల్లిదండ్రులను ఊరేగించుకుంటే మీరు మైండ్ వస్తుంది మీకు. ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. మైండ్ కావాలి ఇప్పుడు మీకు. ఇక్కడ కళకళలాడిపోతుంది, మా చేతిలో ఉంది, ఎవరి చేతిలో రాదు. ఇప్పటికి లేదు, మరి రాదు. నేను మనిషి అనేవాడు మృతప్రాయమని మిథ్యామాత్రుడని మీకు తెలుసు కదా. మన పండితులు చెబుతుంటారు కదా. ఇప్పుడు కూడా మన పండితులందరూ మా పిల్లలుగా ప్రకటించుకుని ముందు ఉండండి. ఎవరినో విధుశేఖర భారత్ను ఎవరినో కూర్చోబెట్టుకుని మీరు గంభీరంగా నటిస్తే అవ్వదు. పోలీసులు కొద్దీ గంభీరంగా నటిస్తే అవ్వదు. ఇది మనుషులది కాదు ఈ ప్రపంచం. ఏదో చేసేయవచ్చు అంట. మన చేతుల్లోనే ఉంది. దేశం మన చేతిలోకి వచ్చేసింది. ఇంటర్నేషనల్గా మీకు ఎవరు చెప్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నాను. భూమి మీద నేననేవాడు పనికిరాడు. నన్ను ఉపయోగించుకుని రద్దు చేసుకోవాలా? నన్ను బొల్లారంలో కూర్చోబెడితేనే, దేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటేనే మీది అవుతుంది. వ్యూహస్వరూపం అవుతుంది. చక్కగా మైండ్లుగా బతకనివ్వచ్చు. ఇప్పుడు దాకా మైండ్లు పని చేయకుండా చేసి తాగుళ్ళు, వ్యసనాలు పెంచి అరాచకాలు కూడా సృష్టించినవి కూడా తగ్గించుకోవచ్చు. మైండ్లుగా మార్చుకోవచ్చు. మైండ్గా చేసిన తప్పుని వాళ్ళు మైండ్గా ఓదార్చుకోవచ్చు, కలుపుకోవచ్చు. నా నుంచి ఒకరికి 8,000 ఇచ్చాను కదా, అలా ఇవాళ లక్షల మందికి ఇవ్వండి. నన్ను కూర్చోబెట్టి అనేకులు కాపాడుకోండి. నన్ను కాపాడనివ్వకుండా మీరు కాపాడబడకుండా ఉంటున్నారు నేను చెప్పిన మాట వినకపోతే. ఎందుకు మనుషులుగా కలపండి, తమాషా చేయండి, తగ్గిస్తే దారికి వచ్చేస్తాను. మీరు ఎవరో పెరిగిపోయారు, మీకు ఏదో దారి ఉంది అని దరిద్రపు ఆలోచించి నుంచి బయటికి రండి. నేను మనిషిని కోణం వదలండి. క్షణం భూమి మీద మనిషి కోణం పనికిరాదు. ఇంకా మాస్టర్ మైండ్ ధర్మం రక్షత సత్యమేవ జయితే.